వాంకిడి ఆశ్రమ పాఠశాలలో 90 క్వింటాళ్ల బియ్యం పూడ్చివేసిన వైనం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయా? ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితమవుతున్నాయా? పేద గిరిజన విద్యార్థులకు పోషక ఆహారం అందించేందుకు ప్రజల పన్నుల సొమ్ముతో కొనుగోలు చేసిన ధాన్యం చివరకు డంపింగ్ యార్డులో గోతిలో పూడ్చిపెట్టాల్సి రావడం ప్రభుత్వ యంత్రాంగం పనితీరుపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో సుమారు 90 క్వింటాళ్ల బియ్యాన్ని జేసీబీతో గుంత తవ్వి పూడ్చిపెట్టడం కేవలం ఒక పరిపాలనా ఘటన కాదు. ఇది నిర్లక్ష్యం, అలసత్వం, బాధ్యత రాహిత్యం కలిసి ప్రజాధనాన్ని ఎలా మట్టిపాలు చేస్తున్నాయో చెప్పే దారుణ ఉదాహరణగా నిలిచింది. గత ఏడాది ఇదే ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులు భోజనం చేసిన అనంతరం ఫుడ్ పాయిజన్ బారిన పడిన ఘటన జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. పేద గిరిజన విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడిన ఈ ఘటనపై అధికారులు హడావిడిగా విచారణ చేపట్టారు. గోదాములో నిల్వ ఉన్న సుమారు 90 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. అప్పట్లో కఠిన చర్యలు తీసుకుంటామని, నివేదికల ఆధారంగా బాధ్యులపై చర్యలు ఉంటాయని ప్రకటించారు. కానీ ఆ ప్రకటనలుగానే మిగిలిపోయాయి. సీజ్ చేసిన బియ్యంపై తుది నిర్ణయం తీసుకోవాల్సిన అధికారులు, సంబంధిత శాఖలు, ఉన్నత అధికారులు నెలలు గడిచినా స్పందించలేదు. ఒక శాఖ మరో శాఖపై బాధ్యత నెట్టేసుకుంటూ కాలయాపన చేసింది. గోదాములో నిల్వ ఉన్న బస్తాలు రోజురోజుకు బూజు పట్టాయి, లక్క పురుగులు చేరాయి. వర్షాకాలంలో తేమ కారణంగా బియ్యం పూర్తిగా పాడైపోయాయి. దుర్వాసన వెదజల్లే స్థితికి చేరుకున్న తర్వాతే అధికారులు కదిలారు. అప్పటికి విద్యార్థుల నోటికి వెళ్లాల్సిన అన్నం పూర్తిగా వ్యర్థమైపోయింది. చివరకు రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించి జేసీబీతో డంపింగ్ యార్డులో గోతి తవ్వి మొత్తం 90 క్వింటాళ్ల బియ్యాన్ని పూడ్చిపెట్టారు. ప్రజల డబ్బుతో కొనుగోలు చేసిన ఆహార ధాన్యం ఇలా మట్టిలో కలవడం చూసిన స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆకలి తీర్చాల్సిన అన్నం అధికారుల నిర్లక్ష్యంతో మట్టిలో కలిసిపోయిందని మండిపడ్డారు. ఎవరి నిర్లక్ష్యం, ఎవరి బాధ్యత? ఈ ఘటనలో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు చాలా తీవ్రమైనవి. ఫుడ్ పాయిజన్ కు కారణమైన నాసిరకం బియ్యాన్ని సరఫరా చేసిన కాంట్రాక్టర్ ఎవరు? ఆ బియ్యాన్ని నాణ్యతా పరీక్షలు చేయకుండా స్వీకరించిన అధికారులు ఎవరు? విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిన ఘటనపై విచారణా నివేదిక ఏమైంది? బాధ్యులపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారా? క్రిమినల్ కేసులు నమోదు చేశారా? సీజ్ చేసిన బియ్యం ఏడాది పాటు గోదాములో పాడవుతుంటే ఒక్క అధికారి కూడా ఎందుకు స్పందించలేదు? ప్రజాధనం వృధా అయినందుకు నష్టాన్ని ఎవరి నుండి వసూలు చేస్తారు? లేక ఈ వ్యవహారం కూడా ఇతర ఘటనల్లాగే కాలగర్భంలో కలిసిపోతుందా? ప్రజాధనాన్ని కాపాడాల్సిన వారే నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న పేద గిరిజన విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ లక్ష్యం నీరుకారుతోంది. పర్యవేక్షణ లేకపోవడం, నాసిరకం సరఫరాలపై కఠిన చర్యలు తీసుకోకపోవడం, విచారణలకు కాలయాపన చేయడం వంటి కారణాలతో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో విశ్వాసం దెబ్బతింటోంది. ఒకవైపు అనేక ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన ఆహార పదార్థాల కొరత ఉందని వార్తలు వస్తుండగా, మరోవైపు ఇక్కడ 90 క్వింటాళ్ల బియ్యం పూర్తిగా కుళ్ళిపోయి గోతిలో పూడ్చిపెట్టాల్సి రావడం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టం చేస్తోంది. ఈ ఘటనపై హై లెవెల్ విచారణ జరిపి పూర్తి నివేదికను ప్రజలకు వెల్లడించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నాసిరకం బియ్యం సరఫరా చేసిన కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్ చేయాలని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు. అలాగే బియ్యం సీజ్ చేసిన తర్వాత ఏడాది పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై శాఖపరమైన చర్యలతో పాటు ప్రజాధనాన్ని వారి నుండి వసూలు చేయాలని ప్రజలు డిమాండ్స్ చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు విశ్వాసం కలగాలంటే ఇలాంటి ఘటనల్లో బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాల్సిందేనని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. లేని పక్షంలో ప్రజాధనం వృధా కావడం, పేదల హక్కులు దెబ్బతినడం, అధికారుల నిర్లక్ష్యం కొనసాగడం తప్పదని హెచ్చరిస్తున్నారు.